పెట్టిరా అంటే ప్రతి మండలం నుంచి ప్రెస్ స్టేట్మెంట్స్ ఇచ్చాం సార్. అలాగే మీరు ఇచ్చిన ప్రెస్ స్టేట్మెంట్ చెప్పండి. మండలాలు ఇచ్చారు సార్. ఒక కాన్ఫరెన్స్ కాల్ తీసుకున్నాం పంచాయతీ సెక్రటరీ మీరన్నా తీసుకొని డిపిఓ గారు వాళ్ళిద్దరు కలిపి తీసుకొని చెప్పండి. లాస్ట్ డేట్ ఏమైనా ఉందా? లాస్ట్ డేట్ ఉంది అది అంటే లాస్ట్ డేట్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అక్కడ గ్రామ సభలో చెప్తున్నారు. ప్లస్ వాళ్ళ వాట్సాప్ దాంట్లో కమ్యూనికేట్ చేయలేదు. నాకేం చేయలేదు సార్. వీళ్ళు ఫార్మర్స్ కేర్ చేస్తారు ఏదో చెప్తారు. ఇప్పుడు అప్లికేషన్స్ కూడా కలెక్ట్ చేశారు సార్. మండల కమిటీ అప్రూవల్ గురించి ట్రైనింగ్ నాకెందుకు చెప్పలేదు? ఓపెనింగ్ అయిపోయినాయా? వాళ్ళు పెయింటింగ్ అయితే తీసుకుంటారు సార్. మనకి ఏదైనా అమౌంట్ సరిపోతుంది గవర్నమెంట్ కంప్లీట్ చేసి ఫైనాన్షియల్ కంప్లీట్ ఏం చేద్దాం మరి వీటిని? బ్యాలెన్స్ అమౌంట్ కూడా మొన్న ఒకటి కలెక్టర్ గారు ట్రీట్మెంట్ కంప్లైంట్ ఇంకోటి ఈగలకు వేసారు సార్. వేసి మేము అందరం కూడా కొన్ని విజిట్ చేసి మా రిపోర్ట్ తీసుకొని 6.8 lakhs కావాలని గవర్నమెంట్ కూడా సార్ ఒక్కొక్క దానికి అడిషనల్ 6.8 lakhs కావాలని కలెక్టర్ సార్ కూడా గవర్నమెంట్ రాసేస్తారు. అండర్ పర్సువేషన్ సార్ అది వస్తే కంపెనీస్. అది కాకుండా లోకల్ స్టేట్లో వాళ్ళ డిసిజన్ తీసుకోవాలి. అన్నింటిలో కూడా ఇది ప్రాబ్లం ఉంది. సో మనకేమో 20 lakhs శాంక్షన్ ఉంది. బట్ 20 lakhsలో బిల్డింగ్ కంప్లీట్ అవుతుంది. సో ఇంకొక అడిషనల్ 6 lakhs కావాలంటే కమిటీ వేసినాం. సో కమిటీ రిపోర్ట్ ఏంటంటే ఇంకా ఇప్పుడున్న ఎస్ఎస్ఆర్ రేట్స్ ఇవన్నీ చూస్తే ఇంకొక 6.5 lakhs వరకు కావాలంటే అది ఇప్పుడు కూడా మనం గవర్నమెంట్కి పంపిస్తున్నాం. సరే, ఇప్పుడు చాలా మంది రైతులు ఊళ్ళలోకి పోయినప్పుడు మాకు వస్తలేవు సార్ అని అడుగుతున్నారు. కావాలంటే ఏం చేయాలి? మా ఊళ్ళో ఇక నా పక్కన ఉన్న రైతుకి వస్తుంది, ఎల్లారెడ్డికి వస్తుంది, నాకు వస్తలేదు సార్ అని అడుగుతున్నాడు. దాన్ని ఎట్లా రెక్టిఫై చేస్తారు? ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రావాలంటే ఏ వాళ్ళు ఉన్నారు కదా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ వాళ్ళకి దరఖాస్తులు వస్తుంటాయి కదా, వాటిని ఎట్లా స్క్రూటినీ ఎట్లా చేస్తారో ఏం చేయాలి సార్? ఒక ఇష్యూ రాతపూర్వకం పర్మిషన్ ఇచ్చిగా అవసరం లేదా? చర్చికి రాతపూర్వకమైన పర్మిషన్ కావాలి. అవునా? ఎక్కడుంది యాక్ట్లో? ఏ యాక్ట్లో? నేను ఇస్తే మీకు జడ్జ్మెంట్ కాపీ ఇవ్వాలండి. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రహదారుల మధ్యలో ఉన్న అన్ని ప్రార్థనా మందిరాలని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ అన్నింటినీ తొలగించేటువంటి అధికారం మీకే ఇచ్చింది. గుడిలో మీకు అనుమతి లేదు. మీరు గుడి గొల కట్టేసారు, ఎంత గొడ కట్టేసారు. చర్చి కూడా అట్లా చర్చికి అనుమతి ఎందుకు ఇంకా? సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ లా ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. అంతే కదా? నాకు తెలిసి అయితే అంతే. మరి అందరు సమానమే. అందరు సమానమే అయినప్పుడు 3 గుళ్ళు తీసేసారు. మీరు హనుమాన్ మందిర్ తీసేసారు, నవగ్రహ గురుడు తీసేసారు. మొత్తం మీకు నచ్చినంత ఎందుకు జరిపేది? సేమ్ అప్లైస్ టు చర్చ్ ఆల్సో. చర్చి నీకు ఓపెన్ ప్లేస్ కదా, కూలిపోతుంది కదా, గోడ చాలా దగ్గర కూలిపోయింది కదా, సేమ్ లా అప్లైస్. అంతే కదా? This is very unfortunate.